ముందు భాగంలో నరకం గురించి, అక్కడ ఒక ఆత్మ పడే ఇబ్బందులు, వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఎంతో కష్టపడి వాళ్ళు ఆ భావాల నుంచి బయటికి వస్తే కానీ ఆస్ట్రల్ వరల్డ్లోకి, సూక్ష్మలోకంలోకి వాళ్ళకి అవకాశం దొరకదు. ఈ నరకం, ఈ భావాలన్నీ కూడాను లోవర్ ఆస్ట్రల్ వరల్డ్స్గా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి తాను చేసిన మంచి చెడులన్నీ కూడాను, వాటన్నిటినీ కూడాను అక్కడున్న మాస్టర్స్ వాళ్ళకి చూపిస్తారు. అంటే ఈ వ్యక్తి భూమి మీద ఒకతన్ని హత్య చేస్తే అక్కడ వాళ్ళకి ఎలా చూపిస్తారంటే, హత్య చేసినప్పుడు అవతలి వ్యక్తి ఎంత బాధపడ్డాడు, ఎంత నొప్పి అనుభవించాడు, కష్టం అనుభవించాడు అన్నది వాళ్ళకి చూపిస్తారు. అలా చూపించినప్పుడు వీళ్ళు ఇక్కడ చలించిపోతారు. అయ్యో, నేను ఇంత తప్పు చేశానా, ఇలా నేను వాళ్ళని బాధ పెట్టానా, కష్టపెట్టానా, ఇబ్బంది పెట్టానా, లేకపోతే ఆనందంగా ఉంచానా, ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళు చూసుకుంటారు. చూసుకుని ఇక్కడ వీళ్ళు కుమిలిపోతారు. మరి ఉదాహరణకి ఒక పిసినారు ఉన్నాడు అనుకుందాం. ఎన్నో డబ్బులు దాస్తాడు. దాచి 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 ఆ డబ్బులన్నీ కూడాను ఒకరోజు ఎవ్వరికి చెప్పకూడదు అని చెప్పేసి తాను ఒక్కడే ఆ డబ్బులన్నీ అనుభవించాలి అనే భావంతో ఉంటాడు ఆ పిసినారి. మరి మరణించిన తర్వాత అతను ఎట్టు వెళ్తాడు? పైలోకాలకి వెళ్ళడు. ఆ డబ్బుల చుట్టూరానే తిరుగుతాడు. ఇక్కడ శరీరం ఉండదు, కానీ అతని ఎక్కడైతే దాచిపెట్టాడో వాటి చుట్టూరానే తిరుగుతాడు. అది ఎవరు తీసుకోకూడదని, అదంతా తనదే అని ఇంకా అదే భావనలో ఉంటాడు. కానీ అక్కడ శరీరం లేదు, కానీ ఆ డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని చాలా అందరి నుంచి కాపాడుకుంటూ వస్తాడు. ఎంతకాలం అతను కాపలా కాయలేడు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో వచ్చి ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అతని భావాలన్నీ కూడాను, అతని ఆవేశాలన్నీ కూడాను, ఆలోచనలన్నీ అతను దాచిపెట్టిన ఆ డబ్బుల చుట్టూరానే ఉంటాయి. ఒక మామూలు మనిషి భౌతిక వస్తువుల మీద, విషయాల మీద ఆసక్తి చూపించిన వ్యక్తి ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కానీ అదే ఒక భూమి మీద ఆల్రెడీ ఎదిగిన మనిషి, లేకపోతే ఒక మేధావి, ఒక కొద్దిగా ఆత్మపరంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తి వీటన్నిటినీ కూడాను వదిలేసి చక్కగా ముందుకు సాగిపోతూనే ఉంటాడు. మనము ఇక్కడ ఈ జీవితం పట్ల మనం యొక్క దృక్పథం ఎలా ఉంటుందో దాన్ని బట్టే మరణించిన తర్వాత మన యొక్క జీవితం కూడా అలానే ఉంటుంది. అలానే మనం సృష్టించుకుంటాము. భౌతికపరమైన విషయాలు, వస్తువుల పట్ల ఆకర్షితులై అందులోనే మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఆ విషయాల్ని వదలలేక, ఆ విషయాల నుండి బయటపడలేక మరణించిన తర్వాత కూడా ఎన్నో ఇబ్బందుల్ని మనం ఫేస్ చేస్తాం. అందుకే ఆ టైంకే మనకి మాస్టర్స్ వచ్చి సహాయం చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకి ఎలా ఉంటుంది ఆస్ట్రల్ వరల్డ్లో అంటే, మనం ఎలా అయితే సృష్టించుకుంటామో అలానే అక్కడ రూపం దాలుస్తుంది. ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకు ఒక 5 ఏళ్ల పాప. ఆ పాప చనిపోయింది. 10 ఏళ్ల తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడాను చనిపోయారు. వాళ్ళు సూక్ష్మలోకాలకు వెళ్ళిన తర్వాత, పైలోకాలకు వెళ్ళిన తర్వాత తండ్రికి, తల్లిదండ్రులు ఇద్దరికీ కూడాను పాప ఎదురొస్తుంది. తల్లికేమో 15 సంవత్సరాల పిల్లగా కనబడుతుంది. తండ్రికి మాత్రం 5 సంవత్సరాల పిల్లగా కనబడుతుంది. ఇదేంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పాప చనిపోయి 10 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళప్పుడు చనిపోయింది. అంటే ఇప్పటికీ ఆ తల్లి దృష్టిలో 15 సంవత్సరాల పాపగా ఆమె ఊహించుకుంటుంది. ఎప్పుడైతే ఆమె అది ఇమాజిన్ చేసుకుంటుందో, ఊహిస్తుందో, అదే రూపం ఆమె కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ పాప చుట్టూరా అలాంటి ఒక రూపమే ఎదురుకుండా తయారై ఆమెకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆమె సృష్టి. అలాగే మరి తండ్రి కొద్దిగా ఎదిగినప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, ఇది ఆయన భార్య సృష్టించుకుంటున్నది. ఎందుకంటే నిజానికి పాప అలా లేదు. ఈ ఆత్మలోకంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎదుగుదల శరీరపరంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ భౌతిక శరీరం ఉండదు కాబట్టి వాళ్ళు జ్ఞానపరంగా ఎదుగుతారు. వాళ్ళ అణువులు, పరమాణువుల యొక్క స్ట్రక్చరింగ్, డిజైనింగ్ అంతా వేరేగా ఉంటుంది. సో పిల్లలు ఎదుగుతారా అంటే అవును ఎదుగుతాము అని అంటారు. కానీ మన దృష్టిలో లాగా వాళ్ళు ఎదగరు.
పొడవుగానో లేకపోతే వయసు పరంగా ఎదగడమో అలా ఉండదు. వాళ్ళదంతా కూడాను బుద్ధి జ్ఞానపరంగా ఎదుగుదల ఉంటుంది. ఇక్కడ మనం ఎలా ఊహిస్తే అక్కడ రూపం అలా దాలుస్తుంది. కాబట్టి ఆ తల్లికి తన పాప ఇప్పటికి ఒక 15 సంవత్సరాల వయసుతో ఉంటుంది అని తన మనసులో బలంగా ఉంది కాబట్టి ఆ పాప తనకి అలానే కనిపిస్తుంది. సో అలానే ఇంకొక ఉదాహరణలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు చాలా పేదవాళ్ళు. వాళ్ళకి లేక ఒక బాబు పుట్టాడు. ఆ బాబు 2 సంవత్సరాలకి చనిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో దుఃఖిస్తారు, ఎంతో డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఇద్దరు చాలా బాధపడతారు. కానీ ఇంకా మెల్లిగా జీవితంలోకి వెళ్తున్న టైంలో భార్య తన పనుల్లో తను నిమగ్నమై ఉంటుంది చూసుకుంటూ. భర్త ఒక కొత్త బిజినెస్ ఆలోచనలతోటి కొత్తగా వ్యాపారం ఏదో మొదలు పెట్టుకుని అద్భుతంగా డబ్బులు సంపాదించి కోట్లు గడిస్తాడు. తర్వాత వాళ్ళకి కొన్ని సంవత్సరాలకి 5 ఏళ్లకి వాళ్ళకి మళ్ళీ ఇంకొక బాబు పుడతాడు. ఆ బాబు ఎవరు ఏంటి అంటే ముందు చనిపోయిన బాబే మళ్ళీ పుడతాడు. ఇక్కడ ఇప్పుడు తండ్రి కొన్ని కోట్లు సంపాదించాడు. తన యొక్క చదువులకి కానీ వ్యవహారాలకు కానీ కావాల్సినంత డబ్బు ఉంటుంది. కానీ ఇదే తండ్రికి 5 సంవత్సరాల క్రితం డబ్బులు లేవు. అంటే తను కావాలి అనుకున్న జీవితాన్ని ఈ తండ్రి ఇవ్వలేడు. అందుకని ఆ పిల్లాడు వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాత మళ్ళీ పుట్టాడనమాట. ఈ పుట్టిన బాబు అదే మానసిక లేకపోతే భావపరమైన శరీరాలతో వస్తాడు మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ పిల్లలప్పుడే ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు వాళ్ళకి మళ్ళీ అవే శరీరాలు వస్తాయి. అదే ఈగో అనేది ఉంటుంది, అదే పోలికలు అనేవి ఉంటాయి. ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతారు. పిల్లలు చిన్నప్పుడే చనిపోతారు కదా, వాళ్ళు బాధపడరా? ఇక్కడ మనం ఒక చిన్న పిల్లాడు, 1 ఏడాది పిల్లాడు, 6 నెలల పిల్లాడు చనిపోయాడంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు. మరి పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు బాధపడరా అని వాళ్ళకి చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు బాధపడరు, పిల్లలు ఏడవరు. ఎందుకంటే ప్రతి పసిపిల్లాడు కూడాను తన చుట్టూరా ఎంతోమంది దేవతా స్వరూపాలతో, ప్రకృతి దేవతలతో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అలాంటి ఆత్మ భౌతిక దేహం చనిపోయినప్పుడు శరీరాన్ని వదిలేసినా తనకి పెద్ద విషయంగా ఉండదు. ఎందుకంటే ఆ దేవతలు, తన చుట్టూరా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆ వాతావరణం అలానే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏడవరు. మరి తల్లిదండ్రులు ఏడుస్తారు కదా, మరి తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏడవరా అని మీరు అనుకోవచ్చు. ఆ పిల్లలు ఎందుకు ఏడవరు అంటే రోజు ఆ తల్లిదండ్రులు పడుకున్న తర్వాత ఆత్మలోకంలో, సూక్ష్మలోకంలో ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కలుస్తూనే ఉంటారు. మరి రోజు కలుస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా దుఃఖం ఎందుకు ఉంటుంది? ఇక్కడ మనం నిద్రపోయిన తర్వాత మనం ఎవరి దగ్గరికి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, కలవచ్చు, గురువుల్ని కలవచ్చు, ఆ లోకాల్లోకి వెళ్ళచ్చు. సో ఇవన్నీ కూడాను మనం రాత్రి నిద్రపోయిన తర్వాత మనం చేస్తాం, కానీ మనకి గుర్తుండదు. దీనికి చాలా శక్తి కావాలి. ఇవన్నీ చేసిన ప్రయాణం అంతా కూడాను మనకి కళల రూపంలో కొన్ని గుర్తుంటాయి. కానీ పూర్తిగా గుర్తుండాలి అంటే మనకి ఎంతో శక్తి అవసరం. ఇక్కడ చిన్న పసిపిల్లలు చనిపోయినా కూడాను వాళ్ళు రోజు రాత్రిళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఇంకక్కడ బాధ ఉండదు. మరొక ఉదాహరణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక భార్యాభర్త ఉన్నారు. భార్య బ్రతికే ఉంది, భర్త చనిపోయాడు. తాను సూక్ష్మలోకానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు తన భార్య మళ్ళీ నిద్రలోకి జారుకుని సూక్ష్మంగా తను కలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తను వస్తుందో అప్పుడు హ్యాపీగా వాళ్ళు అక్కడ ఒక చక్కటి ఇల్లుని, గార్డెన్ ఇట్లాంటివి ఎన్నెన్నో సృష్టించుకుంటారు. ఆ సృష్టించుకుని అందులో వాళ్ళు గడుపుతారు. మళ్ళీ ఉదయం అయ్యేసరికి భార్య తన శరీరంలోకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతుంది. ఈ భర్త ఇక్కడ ఒంటరిగా పైన లోకంలో ఉంటాడు, దిగాలుగా ఉంటాడు. ఇక్కడ పూర్తిగా వీళ్ళు భౌతికపరమైన ఈ యొక్క బంధాలకి అతుక్కుపోయి ఉన్నారు కాబట్టి ఆ భర్తకి చాలా బాధగా ఉంటుంది.
మళ్ళీ భార్య ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు తను బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏ విషయాల మీద అయితే మనం అంటిపెట్టుకుని ఉంటామో అలాంటి విషయాలు అలాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం ఎలా చూస్తే ఆ శరీరం కూడా మనకి అలానే కనిపిస్తుంది. ఇప్పుడు మన రచయితని ఆయన గురువుగారు సూక్ష్మ శరీరయానం చేసే ఆ పని మీద తీసుకెళ్తాడు. అంటే ప్రశాంతంగా రాత్రి పడుకోమని చెప్పి టైంకి 10 ఆ తర్వాత తాను శరీరం నుంచి పైకి లేస్తున్నట్లుగా పైన ఒక తనలానే ఒక శరీరం అద్దంలో ఉన్నట్టుగా ఊహించుకోమని చెప్పి వెళ్ళిపోతాడు గురువు. సో మన రచయిత కూడా ఆ రోజు రాత్రి అదే ప్రాక్టీస్ చేస్తాడు. మెల్లిగా తన శరీరంలోంచి బయటికి రావడం చూసుకుంటాడు. అంటే తన శరీరం మాదిరిగానే మరొక శరీరం బయటకు వస్తుంది. అది చక్కగా గాల్లో తేలుతూ ఉంటుంది, చక్కగా డోర్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకా డోర్ తీసే పని అవసరం లేదు. భౌతికంగా లేము, ఇక్కడ సూక్ష్మంగా ఉన్నాం కాబట్టి ఏ డోర్లోంచైనా గోడలోంచైనా ఎందులోంచైనా వెళ్ళిపోవచ్చు. ఆ శరీరం ఎందులోంచైనా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయి ఇంకప్పుడు అక్కడి నుంచి ఆయన గురువుగారు సూక్ష్మ శరీరయానంలో సహాయం చేస్తాడు. ఆయన తన శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటగా ఆయన తమ్ముడిని కలుసుకుంటాడు, చార్లెస్ని. ఎంతో సంతోషపడతాడు చనిపోయిన తన తమ్ముడిని కలుసుకున్నందుకు. ఎన్నో విషయాలు చెప్తాడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఆయన అడుగుతాడు. చాలా సంతోషపడతాడు తను చనిపోయిన తమ్ముడిని కలుసుకున్నందుకు. ఇంకా తన తమ్ముడితో కలిసి ఆయన గురువుగారు వీళ్ళు ముగ్గురు కలిసి తిరుగుతూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రదేశాలు తిరుగుతారు. ముందు వాళ్ళకి నచ్చిన ఒక హోటల్కి వెళ్తారు. ఈ హోటల్ ఏంటి అంటే, ఇక్కడ ఎలా ఉంటుందంటే సూక్ష్మలోకంలో ప్రతి భౌతిక వస్తువు ప్రదేశం కానీ లేదా బిల్డింగ్ కానీ ఏదైనా ఉండనియండి, దానికి తగ్గట్టుగానే సూక్ష్మంగా ఒక నమూనా ఉంటుంది. అంటే భౌతికంగా ఇక్కడ లండన్ ప్రదేశం ఉందనుకోండి, లేదా హైదరాబాద్ ఉందనుకోండి, మరి దీనికి తగ్గట్టుగానే కౌంటర్ పార్ట్ అంటే సూక్ష్మంగా కూడా ఆ హైదరాబాద్ అనేది ఉంటుంది, లండన్ అనేది ఉంటుంది, అమెరికా అనేది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు సూక్ష్మంగా ఉన్న ఆ లండన్ లోకానికి, ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుని తింటారు. ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడంటే, అక్కడ ఆ హోటల్లో భౌతికంగా అక్కడ టేబుల్స్ వేసే ఉంటాయి, దాని తగ్గ ఉన్న సూక్ష్మ ప్రదేశానికి వీడు వెళ్తారు. ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడంటే, ఏదైతే టేబుల్స్ అవి ఉన్నాయో అక్కడ మనం కూర్చోవద్దు, మనం సపరేట్గా ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఒక టేబుల్ చైర్ ఉందని ఊహించుకుంటే టేబుల్ వచ్చేస్తుంది. మనం వెయిటర్ని రమ్మంటే వెయిటర్ క్రియేట్ అయిపోతాడు, వస్తాడు. అట్లా మనం కావాల్సింది మనం ఆర్డర్ పెట్టుకుని తిందాము. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఖాళీగా ఉన్న టేబుల్ చైర్ దగ్గర కూర్చోవద్దు అంటే, ఏదైతే టేబుల్ చైర్ ఖాళీగా ఉందో అక్కడ సూక్ష్మలోకంలో కూడా ఖాళీగానే ఉంటుంది. మరి ఇక్కడ ఖాళీగా ఉన్న చైర్లో ఫిజికల్గా ఎవరైనా వచ్చి కూర్చునే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఖాళీగా ఉన్న దాంట్లో ఫిజికల్గా ఎవరైనా వచ్చి కూర్చుంటారో అప్పుడు ఇక్కడ వీళ్ళు వాళ్ళల్లోనే కూర్చున్నట్టుగా వాళ్ళకు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు యాస్ట్రల్గా ఉన్న ప్రతిబింబంలో ఉన్నారు. సో అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నమాట, వాళ్ళని వీళ్ళు ఆవహించుకున్నట్టు ఉంటుంది. సో అందుకని ఈ ఇబ్బందులన్నీ వద్దు, మనం అసలు ఈ టేబుల్ చైర్లు ఎటువంటి జోలికి వెళ్లకుండా మనం సపరేట్గా ఖాళీగా ఉన్న ప్రదేశంలో టేబుల్ చైర్ క్రియేట్ చేసుకుని కూర్చుందాం, అప్పుడు ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని వాళ్ళ తమ్ముడు చెప్తాడు. అలా వాళ్ళు చక్కగా కూర్చుని వాళ్ళకి నచ్చిన దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఆథర్కి అంటే మన పీటర్ రిచర్డ్ గారికి ఏం కావాలో అన్నీ తెప్పించుకుంటారు, తింటారు. కానీ ఇక్కడ ఏంటంటే భౌతిక శరీరం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎంత తిన్నా కూడాను ఆ తృప్తి అన్నది, ఆ ఫీలింగ్ అనేది రాదు. కానీ ఇక్కడ కోరిక అది బలంగా ఉంటుంది. భౌతిక శరీరంలో కన్నా శరీరం వదిలేసిన తర్వాత కోరిక యొక్క బలం, ఉధృతం ఎక్కువగా ఉంటుంది, 100కు 100% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శరీరం లేదు కాబట్టి. సో ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది, కోరిక ఉధృతంగానూ ఉంటుంది, మరి అలానే ఇక్కడ తృప్తి అనేది కూడా ఎక్కువగా ఉండదు శరీరం లేకపోవడం వల్ల. సో అలా వాళ్ళు తింటున్న టైంలో ఆయన ఫ్రెండ్ కొంతమందిని కలుస్తారు సూక్ష్మలోకంలో. ఓ, ఈ వ్యక్తి చనిపోయాడా,
ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చాడా అని చెప్పేసి అని అనుకుంటాడు. అలానే తన తమ్ముడు కొంతమంది ఫ్రెండ్స్ని కల్పిస్తాడు ఆయన అన్నయ్యకి. అతను అప్పుడే యుద్ధంలో చనిపోయాడు, పైలట్గా చనిపోయి వచ్చాడనమాట. ఆ మధ్య వచ్చిన ఆత్మ పరిచయం చేస్తే మన రచయిత అడుగుతారు, ఎలా ఉంది ఇక్కడంతా, నీ భావం ఏంటి, నీ ఫీలింగ్స్ ఏంటి, ఇక్కడ ఎలా ఉంది ఈ లోకం అంటే, ఏముంది, నడుస్తోంది, బోరు కొడుతోంది, నాకు ఇదే అవుతోంది అని చెప్పేసి అని. మా గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, ఆ అమ్మాయితో నేను వివాహం చేసుకుంటాను అది అని చెప్పేసి అని అంటాడనమాట. మరి ఎప్పుడైతే ఇలా భౌతికపరమైన విషయాలకే అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మరి దాని తగ్గట్టుగానే వాళ్ళు చనిపోయిన వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తారు, మళ్ళీ వాళ్ళ లోకానికి వచ్చిన వాళ్ళని వాళ్ళతో ఇక్కడ వీళ్ళు వివాహం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ఇల్లు, గార్డెను, డబ్బులు, బంగ్లా అన్నీ సృష్టించుకుంటారు, అలానే జీవితం సాగిస్తూ ఉంటారు. మనం ఎలా కావాలంటే ఇక్కడ ఈ సూక్ష్మలోకంలో అలానే జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి ఓహో ఇక్కడ ఇతనికి అంత సంతృప్తి లేదనమాట అని తెలుసుకుంటాడు. సో ఇంకొక ఆయన వస్తాడు, ఈయనకి మన రచయితకి ఎప్పుడో తెలిసిన ఫ్రెండ్ అనమాట. పలకరిస్తాడు కానీ ఆయన పెద్దగా పట్టించుకోరు. అయితే ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడు అంటే, ఇక్కడ మన సూక్ష్మలోకానికి వచ్చిన వాళ్ళు అందులో చాలామంది చనిపోయి అక్కడే ఉంటున్న వాళ్ళు ఉన్నారు, అట్ ది సేమ్ టైం కింద భూమి మీద శరీరంతో ఉండి సూక్ష్మ శరీరం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం పడుకున్న తర్వాత మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాం. సూక్ష్మ శరీరం అనేది మన శరీరం నుంచి విడివడి ఆ సూక్ష్మలోకానికి మనం వెళ్తాం. అంటే అక్కడ సూక్ష్మలోకాలలో ఉన్న ఆత్మల్లో కొంతమంది కంప్లీట్గా చనిపోయి అక్కడే ఉన్నవాళ్ళు ఆత్మలు ఉన్నాయి, అలానే ఈ భూమి మీద జీవించి ఉన్నవారి ఆత్మలు ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు మెలకు వస్తున్నా ఆత్మలని మళ్ళీ వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఎన్నో రకాల ఆత్మలు ఇక్కడ సూక్ష్మలోకంలో మనకి కనబడతాయి. మరి మన గురువుగారు మరొక ప్రదేశానికి తీసుకెళ్తారు. ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగి యుద్ధ విమానం అన్నది కూలిపోతుంది, అందులో ఉన్న పైలట్ చనిపోతాడు. ఆ దృశ్యం అంతా కూడాను వీళ్ళు ఇక్కడ ఉండి గాల్లోంచి చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అని. అక్కడ ఆ పైలట్ శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు. అతని భౌతిక శరీరాన్ని చూసుకుని ఒక్కసారిగా భయపడిపోతాడు. కాలి బూడిదైపోతుంది, కనిపించడానికి కూడా అసలు గుర్తుపట్టలేనంతగా కాలిపోతుంది. ఆ యుద్ధ విమానం, ఆ శరీరం అంతా కూడాను అతను శరీరం నుంచి బయటకు వచ్చి చూస్తూ గజగజ వణికిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా జరిగింది, ఇలా చనిపోయాను ఏంటి అని అర్థం కాదు అతనికి ఏమి. అప్పుడు అక్కడే వెంటనే కొంతమంది దూతలు వస్తారు, గైడ్స్ వచ్చి ఏం పర్వాలేదు అని అతని చెవి దగ్గర చెప్తున్నారు. చెప్పినా కూడా అతను వినే పరిస్థితుల్లో లేడు. కాసేపు వాళ్ళు మౌనంగా పక్కకు తప్పుకొని ఉంటారు. అతను అక్కడ కూర్చుని ఏడుస్తూ ఏం జరిగింది అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ గైడ్స్ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఏం పర్వాలేదు అని చెప్పడం. మరి అతని ఎతిరికి కూడా అతన్ని అంటిపెట్టుకుని, ఇందాక మనం ముందు భాగంలో తెలుసుకున్నాం, ఈ ఎతిరిక్ అన్న దానికి ఒక సపోర్ట్ అవసరం. అక్కడ భౌతిక శరీరం కాలిపోయింది, సపోర్ట్ పోయింది, వెంటనే యాస్ట్రల్ బాడీని అతుక్కుంటుంది. అప్పుడు మాస్టర్స్ ఏం పర్వాలేదు, ఇంతకన్నా అద్భుతమైన లోకానికి నువ్వు వెళ్తావు, నీ బాధలు, కష్టాలు, భయాలన్నీ తీరిపోయాయి అని చెప్పేసి అతనికి గైడ్ చేయడం, మెల్లిగా అతన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడాను అక్కడ రచయితకి ఆయన గురువుగారు చూపిస్తూ ఉంటారనమాట. ఈ వెళ్ళిపోయిన అతని ఆత్మని తీసుకెళ్లేసరికి అతను చాలా భయపడిపోయి ఉంటాడు కాబట్టి అతనికి కొంత హెల్ప్ అనేది అవసరం. ఇలాంటి ఆత్మలకి అక్కడ కొంతమంది హెల్పర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఇలా సహాయం కావాలి, భయపడిపోయిన, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు, యుద్ధంలో పోయిన వాళ్ళు, ఇలాంటి మా కుటుంబానికి ఏమవుతుందా అని ఆలోచించేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను అక్కడ మనకి ఆస్ట్రల్ డాక్టర్స్ అన్న వాళ్ళు ఉంటారు, నర్సెస్ ఉంటారు. వాళ్ళు వీళ్ళని టేక్ కేర్ చేస్తారు. కేర్ తీసుకుని వాళ్ళకి సముదాయించి వాళ్ళకి కావలసిన ట్రైనింగ్ ఇచ్చి, కేర్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో అలా ఈ ఆత్మని అక్కడ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి అలానే ఆ రోజు అక్కడికి చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు సూక్ష్మలోకానికి వస్తారు. అక్కడ వాళ్ళకి మాస్టర్స్ చెప్తారు, మీ అబ్బాయి చనిపోయాడు, ఇంకా మీకు రేపొద్దున్న ఈ వార్త వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని.
అందుకని అప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎక్కడో మరణవార్త వినబోతున్నాము అని. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఆల్రెడీ సూక్ష్మలోకంలో చెప్పేస్తారు, మరుసటి రోజు మీరు మీ అబ్బాయి చనిపోయాడన్న వార్తన వింటారు చూసుకోండి అని. అందుకని వాళ్ళకి ఆ ఫీలింగ్ ముందుగానే ఉంటుందన్నమాట. ఎదిగిన ఆత్మలు ఎంతో బాధపడతాయి, కానీ కొత్తగా ఎదిగిన ఆత్మలు అర్థం చేసుకుంటాయి, మరణం అనేది ఏంటనేది తెలుసుకుంటాయి. సో ఇవన్నీ కూడాను సూక్ష్మ శరీరయానం ద్వారా పీటర్ రిచలు గారికి ఆయన గురువు గారు చెప్తారనమాట. మరిన్ని విషయాలని మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.